ఏంటంటే మా డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన భరోసాలో అన్నిటికీ కోఆపరేట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సెక్టర్లకి హ్యాపీగా ఉండేటట్టు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాము అని చెప్పారు. అంటే చాలాసేపు అండి, అపార్ట్ ఫ్రమ్ సినిమా కొంచెం వేరే సరదా కూడా చాలా టైం స్పెండ్ చేయగలిగాం. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏం లేదు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు బాగుపడ మీరు అన్న క్వశ్చన్కి దాన్ని కొంచెం రెనోవేట్ చేసుకుంటే జనాలు చాలా బాగున్న థియేటర్కి ఫ్యామిలీస్ అందరూ బాగా వస్తారండి. రెనోవేట్ చేసుకుంటే చక్కగా దాని తగ్గట్టు పర్సంటేజ్లు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చండి. రెనోవేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రెనోవేట్ చేసిన ప్రతి థియేటర్ 10 లక్షలు చేసేది 20 లక్షలు చేస్తున్నారు. ఆ విధంగా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు దాకా దాని మీద ఆలోచించలేదండి. రేపు ఒకసారి ఫార్మల్గా అఫీషియల్గా మా ఛాంబర్ డెలిగేషన్ మొత్తం ఒకసారి గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ఇలాంటివి మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని ఏమన్నా ప్రపోజల్ ఏమైనా పెట్టాలనే దాంట్లో తరువుగా మేమందరం ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని గవర్నమెంట్ని అప్రోచ్ అవుతాం. మీ అందరికీ తెలిసినట్టే గత 2 వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. గత 2 వీక్స్గా హైదరాబాద్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్గా తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు మాకు. అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలో చేసి అన్ని కంట్రోల్లో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్ మాకు. డిమాండ్లు ఏం లేవు, సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం సార్కి. డిమాండ్ చేయడానికి ఎందుకు వస్తాం సార్? అలా ఒక్క ఇదని కాదు లేదండి, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఆ సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము హ్యాపీగా వెళ్తాం. అంటే ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. అదేనండి, అదేంటంటే ఎమికబుల్ అంటే అదే అండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఏదో సొల్యూషన్ వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. అంటే డేస్ ఇది అనేది కాదండి, ఇప్పుడు ఇద్దరు అదేనండి. అంటే దాన్ని ఈ సినిమా వరకు కాదండి, ఈ సినిమా వరకు హర్డిల్ కాదు అనేది ఛాంబర్లో జరిగిన ఒక అగ్రిమెంట్లో ఉంది ఎలాగో. సో ఈ సినిమాకి ఏం హర్డిల్ కాదు. ఫర్దర్గా కూడా మేము ఒక టైం ఫ్రేమ్లో మొత్తం అందరూ కూర్చుని అన్ని సెక్టర్లు కూర్చుని ఒకటి ఎమికబుల్ సొల్యూషన్ రావాలనుకున్నాం. దానికి సరిపోయే సహృద్భావ ఏమంటారు దాన్ని ఆ వాతావరణం అయితే క్రియేట్ చేయడానికి పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకునేదానికి. అంటే అలా ఇదొకటి. అందుకే సార్ మాకు పెద్ద సినిమా అని కాదు, ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని ఎగ్జామ్ చేసేమన్నా దానికి ఎలాగో అన్ని సానుకూలంగానే ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంది. అందుకని అటు ఒక టైం ఫ్రేమ్లో కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుని సెటిల్ చేస్తాం. అలా అదేం లేదు సార్, ఏపీ తెలంగాణ ఏం లేదు, తెలుగు సినిమా అంతే. ఉంది సార్, తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఐజువల్ పర్మిషన్ ఉంది సార్, ఎప్పటి నుంచో ఉంది. ఏం లేదు సార్, మా సైడ్ నుంచి మేము ఇంకా చేయాల్సినవి ఏంటి అని మా సైడ్ నుంచి ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ నుంచి అయితే మాకైతే వెరీ హ్యాపీ సార్. ఇంకా అసలు అదంతా దట్ ఈస్ అనదర్ టాపిక్.